తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో అనుకున్న టీమ్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం టాప్ లో 4 టీమ్స్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్, పంజాబ్, ఆర్సీబీ, ఆర్ఆర్. ఈ 4 ఇట్ల కప్పు దేనికి వచ్చిందా అని చెప్పేసి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో బట్ ఇక్కడున్న యూత్ ని అడిగి తెలుసుకుందాం అసలు ఏ టీం కి కప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తుంటావా? చూస్తా బ్రో. ఎవరంటే ఏ టీం అంటే బాగా ఇష్టం? నాకు ముంబై అంటే నా ఫేవరెట్ టీం. వెళ్ళిపోయిందిగా ఇంటికి. అవును, డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాను. నేను అనుకునే ఉన్నా బ్రో, ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలిచిందంటే ఖచ్చితంగా ఇంటికి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవునవును, ఎప్పుడు కప్పు కొట్టాలి అన్న ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత డెఫినెట్లీ కప్పు గెలుస్తుంది, సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఈ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాం. అయినా ఏం పర్లేదు, ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, టేబుల్ టాప్ లో. అవునవును అవును. ఈసారి ఈ సీజన్ కి ఏ టీం కప్పు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? డెఫినెట్లీ పంజాబ్ అండ్ ఎస్ఆర్హెచ్. పంజాబ్, ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ కూడా మంచి ఫామ్ లోనే ఉంది కదా. ఆర్సీబీ, ఆర్ఆర్ మోస్ట్లీ ఈ 4 ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్స్ ఫైనల్ కి అయితే ఆర్సీబీ రాదని అనుకుంటున్నాను. ఎందుకు బ్రో? ఎందుకంటే అంతే బ్రో. అంతేరా? ఆర్సీబీ మరి ఈసారి కప్పు నందే అంటున్నారు రెండోసారి కూడా. చూద్దాం బ్రో, ఇంకెన్ని రోజులు లేదు, చూద్దాం. ఓకే, ఇప్పుడున్న ప్లేయర్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? ప్లేయర్ వైస్ మీకు నచ్చిన ప్లేయర్? వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్, తర్వాత ఇషాన్ కిషన్. అంటే ఎస్ఆర్హెచ్ లో కప్పు కొట్టాలంటే మెయిన్ ఫామ్ కంటిన్యూ చేయాలి. బట్ మన వాళ్ళు కొంచెం మిస్ఫైర్ అవుతున్నారు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎవరో ఒకరు ఆదుకుంటున్నారు, బట్ అందరూ ఆడట్లేదు కదా. ఆడతారు బ్రో. నెక్స్ట్ బౌలింగ్ కూడా ఉంది మంచిగా ఎస్ఆర్హెచ్ లో. సో నెక్స్ట్ మ్యాచెస్ లో చూస్తారు మీరే. మొత్తానికి ఈసారి 200 కొట్టకపోయినా గెలుస్తారు. 200 కొట్టకపోయినా గెలుస్తారు. బౌలింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. బ్రో నీకు ఐపీఎల్ చూస్తుంటావా? చూస్తా బ్రో. ఏ టీం అంటే ఇష్టం? ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ అంటే ఇష్టం నీకు? కింగ్ కోహ్లీ ఉన్నాడు, కోహ్లీ కోసం ఆర్సీబీ. కోహ్లీ ఒకవేళ ఆర్సీబీ లో లేకపోతే నెక్స్ట్ పతిదారు ఉంటాడు. ఆర్సీబీ మాత్రం చిచ్చి ఎట్టి పరిస్థితుల్లో వదలం మనం ఆర్సీబీని. సో ఇప్పుడు ఈసారి సీజన్ లో కప్పు కొట్టే ఛాన్స్ ఎవరుకుంది? ఫ్రాంక్ గా చెప్పాలంటే 3 టీమ్స్ కి ఉంది బ్రో. ఏ టీమ్స్? ఎస్ఆర్హెచ్ ఉంది, ఆర్సీబీ ఉంది, పంజాబ్ ఉంది. ఫైనల్ దాకా వచ్చినట్టే వస్తారు. ప్లే ఆఫ్స్ దగ్గరికి రాగానే ఎందుకో తెలియదు కానీ అస్సాం ట్రైన్ ఎక్కుతారు అనమాట లాస్ట్ లో. కామన్ అది చాలా విషయం. అంతేనా? కంపల్సరీ. సో ఈసారి బాగా ఆడుతున్న ప్లేయర్ ఎవరు? నీకు నచ్చిన ప్లేయర్? నచ్చిన ప్లేయర్ అంటే కోహ్లీ కాకుండా వైభవ్ సూర్యవంశీ. 15 years కిడ్ అయ్యిండు కూడా బుమ్రాని చిత్త కొట్టిండే. ఆడు బుమ్రానే అట్లా కొట్టిండంటే పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ అయితే చచ్చిపోతారు బ్రో. లిటరల్లీ సూసైడ్ చేసుకుంటారు గ్రౌండ్ లోనే. అంతేనా? అంతే. మనోడు ఇండియన్ టీమ్ లో తీసుకోవాలని కూడా చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి నెటిజన్స్ నుంచి. తీసుకుంటారు ఖచ్చితంగా. ద్రావిడ్ స్టూడెంట్ కదా, ద్రావిడ్ ఒప్పుకోలే తీసుకోకపోతే కంపల్సరీ. సో ఇదే డెఫినెట్లీ నీకు ప్రాబ్లీ ఎక్కువ ఛాన్సెస్ ఒకే టీం కప్పు కొట్టి తీసారంటే ఏ టీం? పంజాబ్ బ్రో. పంజాబ్ పక్క. సర్పంచ్ సాబ్ లాక్కెళ్తాడంట ఖచ్చితంగా. యాక్చువల్ లాస్ట్ టైమే షేక్ చేసిండు మొత్తాన్ని. అది స్ట్రీక్ ఎలా ఉందంటే కన్సిస్టెన్సీ ఎక్కడ అన్నా, కేకేఆర్ కన్నా దేనికన్నా ఏ టీం కన్నా ఫైనల్ కి తెస్తున్నారు. కేకేఆర్ ఖచ్చితంగా. కేకేఆర్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఓడిపోతుందంటే రీజన్ శ్రేయస్ లేకపోవడమే. శ్రేయస్ అయ్యర్ ఉంటే లాస్ట్ టైం వాళ్ళే కప్పు కొట్టేటోళ్ళేమో. సో మొత్తానికి ఈసారి పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. ఇక 4వ టీం ప్లే ఆఫ్స్ లో అంటే సిఎస్కే ఛాన్సెస్ ఉన్నాయా? వస్తారు బ్రో. ధోని కాదు, ధోని లేకపోయినా వస్తారు, ఎందుకంటే 4వ టీం కావాలి కదా. యాక్చువల్లీ సంజు చాలా బాగా స్ట్రీక్ కంటిన్యూ చేస్తాడు. కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడుతున్నాడు సంజు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతుంటే వాళ్ళ కెప్టెన్ ఏమో చోక్ అయిపోతాడు. 7 runs కంటే ఎక్కువ కొట్టాడు. చాలా ఫర్ రీజన్ రుతురాజ్ గైక్వాడ్. సో నీకు ఐపీఎల్ ఇష్టమైన టీం ఏంటి? ఎస్ఆర్హెచ్. నైస్. హైదరాబాద్ అనిపిస్తున్నా. ఓకే చెప్పు, నీకు ఏ టీం ఈ సీజన్ లో ఏ టీం బాగా పర్ఫార్మ్ చేస్తుంది? పంజాబ్ లో ఆర్సీబీ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ ఫామ్ లో ఉన్నాయి. అవును, వరుసగా ఉన్నాయి కదా. సో ఇంకా మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే ఏవి మంచిగా ప్లేయర్స్ వచ్చే ఛాన్స్? సిఎస్కే ఆబ్వియస్లీ చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ వస్తుంది.
సరే పంజాబ్, ఆర్సీబీ ఇప్పుడు రేస్ లో గట్టిగా ఉందంటే నేను చెప్పాలంటే జీటీ కూడా కంపేర్ జీటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జీటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి టాప్ 4. బట్ ఏంటి టాప్ టీంలన్నీ అడుగుని పడిపోయినాయి ఏంది ఈసారి? ముంబై అసలు అయితే పత్తా లేకుండా వెళ్ళిపోయింది ఇంటికి ఎప్పుడో. ముంబైలా అంటే బౌలర్స్ ఓకే బ్రో, వాళ్ళ బౌలర్స్ బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండ్ కావట్లేదు. ఇండివిజువల్ రికార్డ్స్ చాలా ఉన్నాయి అందరికి. ఉన్నాయి కానీ వాళ్ళు ఏంటంటే బౌలర్స్ ఎక్కువ పర్ఫామ్ చేయలేదు ఈ సీజన్ లో. బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం స్లో అయిపోయింది, అంత పర్ఫార్మెన్స్ లేదు ఈ సీజన్ లో. అందుకని ఆల్మోస్ట్ ఇక ఎల్ఎస్జి కూడా అంతే ఉంది కదా. మంచి నికోలస్ పూరన్ ఉన్నారు, నిన్ననే ఫామ్ లోకి వచ్చింది. ఆయన ఒక్క మ్యాచ్ ఆడేసరికి అది కూడా అంతే టాప్ ఆర్డర్. ఈ రోజు ఉంది కదా మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి, అది కూడా ఈ రోజు చెప్పలేము. ఈ రోజు ఫామ్ లోకి వచ్చిందనుకో ఎల్ఎస్జి గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, మొత్తానికి నీకు సరే ఏ టీం గెలిచిద్దో పక్కన పెడితే ఏ టీం గెలవాలని అనుకుంటున్నాను? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ బ్రో, పక్కా. 2016 గుర్తొస్తుంది నాకైతే. 2016 వైబ్స్ వస్తున్నాయి ఈసారి పక్కా. నరేంద్ర మోదీ వస్తుంది కదా ఇప్పుడు ఫైనల్, అదే కదా ఈసారి. అసలు 220 చేజింగ్ ఎక్కువ. అవును అని చూపించారు. ఈ భారీ స్కోర్ అనేది ఎస్ఆర్హెచ్ నుంచే కంటిన్యూ అవుతుంది. ఎస్ఆర్హెచ్ 2024 నుంచే కదా బ్రో కంటిన్యూ అవుతుంది. మరి లాస్ట్ సీజన్ అయితే కొట్టేశారు. అంటే లాస్ట్ టైం అంత ఫామ్ లో లేదు, ఈసారి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది కదా. సో ఈసారి మళ్ళీ 300 అది అవుతుంది అంటావా? కష్టమే బ్రో, ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. ఇక మేబీ అందరు ఫామ్ లో ఉంటే హెడ్ మన అభిషేక్ ఆల్రెడీ ఫామ్ లోకి వచ్చిండు. బట్ ఏంటంటే ఇంకా కన్సిస్టెన్సీ ఆడలేదు, పవర్ ప్లే వరకే ఆడుతున్నాడు. కన్సిస్టెన్సీ ఆడేది ఒక్కడే మా దాంట్లో, క్లాస్ అని ఒకడే. ఈ సీజన్ పర్లేదు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అందరూ టాప్ ఆర్డర్ లో వచ్చి మంచి రన్స్ స్కోర్ చేస్తూ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటే, ఈయన మిడిల్ ఆర్డర్ లో వచ్చి మంచిగా కన్సిస్టెన్సీ ఆడుతూ ఆరెంజ్ క్యాప్ ఫస్ట్ లో ఉన్నాడు కదా. కూడా అయితే మా దాంట్లో 11 మందికి ఆరెంజ్ క్యాప్లు ఉన్నాయి. అదే మా దాంట్లో మొత్తం టాప్ 5 ఇప్పుడు మా ముగ్గురే ఉన్నారు. కిషన్ ఆరెంజ్ సన్లే క్లాస్ అని అభిషేక్ గెలిస్తే మళ్ళీ చూడాలని కంపల్సరీ. ఏ టీం అంటే ఇష్టం నీకు ఐపీఎల్? ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ? ఎందుకు ఆర్సీబీ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చిన్నప్పటి ఆర్సీబీ ఇష్టం. చిన్నప్పటి నుంచి అంటే మీన్స్ 2015 ఫాలో అవుతుందా? మొన్నటి దాకా టోల్స్ కప్ రాలేదని, ఇప్పుడు కప్ వచ్చింది కదా. సో నీ నెక్స్ట్ కప్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందంటే? అంటే ఇప్పుడున్న టీమ్స్ ని బట్టి నిజాయితీగా చెప్పాలి అంటే పంజాబ్ పంజాబ్ ఎందుకు పంజాబ్? అంటే పంజాబ్ టీం బాగుంది కదా bro, అంటే బాగా ఆడుతున్నారు కదా ఇప్పుడు. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఈ ఆర్ఆర్ బాగాలేదా? అంటే ఆర్ఆర్ స్టార్టింగ్ లో బాగానే ఆడుతుంది bro. అంటే సపోజ్ ఇప్పుడు 14 మ్యాచెస్ కాకుండా 6-7 మ్యాచెస్ ఉంటే ఆర్ఆర్ ఎప్పుడు టేబుల్ టాప్ లోనే ఉంటుంది. అంటే సపోజ్ స్టార్టింగ్ లో బాగా ఆడుతుంది, లాస్ట్ కి వచ్చే లోపు ఆడట్లేదు కదా ఇప్పుడు. అందుకని స్టార్టింగ్ లో బాగా ఆడతారు, లాస్ట్ లో పోతున్నట్టు ఆర్ఆర్. ఎందుకు? టీం బాగానే ఉంది, బౌలర్లు బాగానే ఉన్నారు, బ్యాట్స్మెన్ బాగానే ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆడకపోతే అర్థం బాగాలేదంటారు. అంటే వాళ్ళ టీం అంతా వాళ్ళందరిని వదులుకున్నారు, బట్లర్ ని, సంజు శాంసన్ అందరిని వదులుకున్నారు కదా. అంటే ఇంకా టీం బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ వాళ్ళందరిని వదులుకున్నారు, ఉంచుకోవాల్సిందేమో. ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తాం. ఇష్టమా? ఏ టీం అంటే? ముంబై ఇండియన్స్. అయ్యో పాపం, వెళ్ళిపోయింది కదా బ్రో ముంబై ఇండియన్స్, చెప్పకుండానే వెళ్ళిపోయింది కదా. యా బ్రో, వి విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ బ్రో. నెక్స్ట్ సీజన్ గట్టి కొడతాం ఈసారి. నెక్స్ట్ సీజన్ ఏంటంటే ఏమనుకున్నా ముంబై తొందరగా వెళ్ళిపోవడానికి రీజన్ ఏమనుకున్నా బ్రో? టీమ్ సెట్ అవ్వలేదు బ్రో. అంటే కోఆర్డినేట్ బాగానే ఉన్నారు కదా, బౌలర్స్ బాగున్నారు, బ్యాట్స్మెన్ బాగున్నారు. ఉన్నారు అంటే బుక్ ప్రకారం ఉన్నారు, రికార్డ్స్ ప్రకారం ఉన్నారు. కానీ వరల్డ్ కప్ తర్వాత వరల్డ్ కప్ లో ఆడిన ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు పర్ఫామ్ చేయలేదు. సో తిలక్ వర్మ, సూర్యకుమార్ లేదు. అంటే వాళ్ళు పర్ఫామ్ చేయలేదా? ఆపోజిట్ టీమ్స్ బాగా పర్ఫామ్ మేము పర్ఫామ్ చేయలేదు బ్రో, మేమే చేయలేదు. సో అండ్ బౌలింగ్ వస్తే నేమ్స్ అయితే బాగున్నాయి, బోల్ట్, బుమ్రా నేమ్స్ బాగున్నాయి కానీ అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఈ సీజన్ ఎవరికి కప్పు కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఎక్కువ అంటే ఐ హోప్ పంజాబ్ విల్ విన్ ద కప్. పంజాబ్ ఈసారి కప్పు కొడుతున్నాను అంటున్నారు. సర్పంచ్ సాబ్ వచ్చాడనే ఐ లైక్ హిస్ గేమ్, బాగుంది స్టైల్. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగుంది, మంచిగా లీడ్ చేస్తారు. కేకేఆర్కి వెళ్ళాడు,
ఫైనల్ వరకు తెచ్చాడు, కప్పు కొట్టాడు. పంజాబ్ ను ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఏ టీమ్ లో ఉన్నా కన్సిస్టెన్సీ ప్లే చేస్తా. కెప్టెన్సీ కూడా బాగుంది బ్రో. లాస్ట్ సీజన్ చూసుకుంటే వీళ్ళు 89 కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అవుట్ అయ్యారు. సో దాన్ని కూడా డిఫెండ్ చేశారు. సో కెప్టెన్సీ బాగుంది. సో SRH, RCB, RR ఇవి ఎలా ఉన్నాయి? ఓకే, ఆర్ఆర్ తెలిసిపోయింది బ్రో. గేమ్ స్టార్టింగ్ లో బాగుంది. స్టార్టింగ్ లో ఊపింది, తర్వాత పోయింది. అంటే గేమ్ బయటకు వచ్చేసింది అనమాట. అంటే వాళ్ళ గేమ్ ప్లాన్స్ అండ్ ఎలా ఆడుతున్నారు, ఎలా డౌన్ చేయాలని. తర్వాత ఇంక ఇప్పుడు SRH చూసుకుంటే SRH మంచి కమ్మకి మంచిగా ఇచ్చింది, గెలుచుకుంటూ వస్తుంది. పంజాబ్ ను కూడా లాస్ట్ మ్యాచ్ అనుకోలేదు బ్రో SRH, కానీ యాజ్ ఏ తెలుగు మెంబర్ గా SRH సపోర్ట్ చేస్తాను. అనుకోలేదు, అంటే టేబుల్ టాప్ అసలు ప్లే ఆఫ్స్ కి వస్తుందని అనుకోలేదు SRH. ఎందుకంటే బౌలింగ్ లేదు, స్టార్టింగ్ లో బౌలింగ్ లేదు. అదే బ్రో, అంటే బుక్ లో ఉన్న పేర్లు ఆడట్లేదు. సో ఇషాన్ మలింగా కానీ వీళ్ళు బాగా వేస్తున్నారు బౌలింగ్. ప్యాట్ కమిన్స్ వచ్చిన వల్ల చాలా ఇంపాక్ట్ వచ్చింది. సో బాగుంది బ్రో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.